ఏంటో స్నేహికు ఉన్నట్టు సిటీ చూడాలని కోరిక పుట్టింది. సర్లే వెళ్తే పోలే. అమ్మా ఈ సడన్ ప్రోగ్రామ్ ఏంటమ్మా? ఇంకా అర్థం కాలేదా? అది వాసన పట్టింది. ఏం వాసన? అదే నీకు వాడికి ఏదో రహస్యంగా సాగుతుందని దానికి అనుమానం వచ్చింది. అందుకే వాడిని తన వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తుంది. అయితే మన టార్గెట్ రీచ్ అయ్యామన్నమాట. కాలేదే, మన లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. దాని అనుమానం ఇంకా బలపడేలా చేయాలి. అది వాడిని వదిలేసే వరకు అది వెళ్ళాలి, లేదా అది చావునన్నా చావాలి. ఆ రెండూ జరగాలంటే మనమేం చేయాలమ్మా? చెప్తాను. ఈ అవకాశాన్ని కూడా మనం అనుకూలంగా మలుచుకుందాం. నువ్వేం చేస్తావంటే నీకు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయమ్మా? ఆలోచిస్తే నీకు వస్తాయే. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఓకే? అలాగేనమ్మా. ఓకే. రేగు ముల్లోలే నాటు సిన్నాది, బొడ్డు మల్లేను చూడు అన్నాది, మీసాలు గుచ్చాకుండా హొరి బావో ముద్దాడుతావా అంది. హలో, ఏంట్రా నాయుడు బావా, ఇంకా రాలేదేంట్రా నువ్వు? ఎక్కడ రావాలే? అదేంట్రా, ప్రెసిడెంట్ గారింటికి వస్తానని చెప్పావు కదా, ఆయన నీకోసం ఎయిటింగ్ ఎక్కడ? ఎయిట్ చేయమను, నేను సాయంత్రం వస్తాను. అదేంట్రా ఇప్పుడు రావా? ఇప్పుడు ముఖ్యమైన పని మీద నేను సిటీకి వెళ్తున్నాను. ఏంటి రోయ్ అంత ముఖ్యమైన పని? ఆ ముఖ్యమైన పనే మా ఆవిడనే సిటీలో ఉన్న పార్కులు, సినిమాలు, షాపింగ్ మాల్లు హోటల్లో తిప్పాలి. అదేం పనిరా? అదే పని, అంతే. అదైనా నువ్వు ఫోన్ పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మా ఆవిడతో నేను సరదాగా షికార్కి వెళ్తుండే ఏదో ఫోన్ లీడు. వచ్చాడు చూడు దసరా బుల్లోడు. కాదమ్మా, పూల రంగడు. శోభన్ బాబులో వాడి రింగు, వాడి అవతారం అన్నీ సరిగ్గా ఉండుంటే తట్టుకోలేకపోయే వాళ్ళమేమని. ఏంటి ఇంకా రాలేదు? స్నేహ, స్నేహ, స్నేహ. మెందుకో బనికిందే ఇలా, బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా, నా కోసం బాణై జారిందా, గుండెల్లో ప్రేమై చేరిందా, ఆ ప్రేమే నిన్నే కోరిందా. అమ్మా అది చూడు, జేజమ్మలా ఉంది చూడు. పోలేరమ్మలా ఉంది. ఇద్దరికి జోడి సరిపోయింది. కరెక్ట్ అమ్మా, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాయుడు బావా, నాయుడు బావా, నాయుడు బావా, ఎక్కడికి వెళ్ళిపోయావు? అది అది స్నేహ. అయ్యో చెప్తే సిగ్గుపడిపోతావు. మనం పార్కులోకి వెళ్ళి డాన్సులు గడిచామంట. అయ్యో బాబా, ఊహించుకుంటే ఎంత బాగుందో. ఊహల కంటే నిజం ఇంకా బాగుంటుంది నాయుడు బావా. అలా ఉంటావా? మరి ఇంకెందుకు కలిసి పద పద వెళ్ళిపోదాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని.
ఎందుకు ఆలియా? ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్ వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,